ట్రాన్స్ప్లాంటేషన్ రోబోట్స్ చేస్తే ఎలా ఉంటుంది? రోబోటిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే మీకు రిజల్ట్ సూపర్గా ఉంటుందా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునేటప్పుడు మీ తలని తీసుకెళ్ళి రోబోట్ చేతిలో ఉంచడం ఎంతవరకు సేఫ్? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, dermatologist, trichologist and a hair transplant surgeon. I performed more than 1900 hair transplant surgeries passionately and still counting. మనం చూస్తున్న ప్రపంచం ఎంతో ఫాస్ట్గా మారిపోతూ ఉంది. నిన్న వచ్చిన టెక్నాలజీని మించిన టెక్నాలజీ రేపు వచ్చేస్తూ ఉంటుంది. మనం గమనిస్తూనే ఉంటాం. జస్ట్ ఒక కాల్ మిస్ అయిందనుకోండి, దానికి మన ప్రమేయం లేకుండానే ఐఎమ్ బిజీ అనో లేకపోతే ఐ విల్ కాల్ బ్యాక్ అనో మెసేజ్ పంపించేలాగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఒక్క చిన్న బటన్ నొక్కగానే మనకు కాఫీ మొత్తం రెడీ అయిపోయి వచ్చేస్తుంది. ఒక్క చిన్న రిమోట్ నొక్కగానే మనకు ఏసీ వచ్చేస్తుంది. అంతెందుకు, కంప్లీట్లీ ఆటోమేటెడ్ డ్రైవర్లెస్ కార్స్ కూడా వచ్చేసాయి. సో ఎవ్రీథింగ్ రోబోటిక్గా జరిగిపోతూ ఉంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో అలా జరగదా అంటే దానికి సమాధానం ఆల్రెడీ జరుగుతుందని చెప్పాలి. ఆల్రెడీ రోబోటిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది స్టార్ట్ కూడా అయిపోయింది. ఇది ఒక ప్రత్యేకమైన రోబోటిక్ ఆర్మ్ ద్వారా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియని చేస్తారనమాట. సో ఇది ఏంటి అంటే దీన్ని ఆర్టాస్ అనే రోబోట్ అంటాం. ఈ రోబోట్ని కనిపెట్టి ఏం చేస్తున్నారు అంటే సర్జన్కి ఉన్న పనిని కొంచెం తగ్గిస్తారనమాట. మరి ఇది ఎంతవరకు సేఫ్? దీనివల్ల రిజల్ట్స్ బాగుంటాయా? దీనివల్ల హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే హెయిర్ లైన్ అటువంటి చాలా క్లియర్గా ఉంటుందా? దీనివల్ల బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేయొచ్చా? దీనివల్ల ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించేసుకోవచ్చా? మొట్టమొదటిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడైతే చేస్తామో దీంట్లో మనం చెప్పినట్లు రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో ఎఫ్యూటీ స్ట్రిప్ మెథడ్, ఇంకోటి ఎఫ్యూఈ ఈచ్ ఫాలిక్యులర్ యూనిట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకునే మెథడ్. ఇప్పుడు ఈ రోబోట్తో ఎప్పుడైతే మనం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేస్తామో ఈ రోబోట్ ఎఫ్యూఈ అనే మెథడ్ని ఎంచుకుంటుంది. ఈ పద్ధతి ఎలా ఉంటుంది అంటే మొట్టమొదటిగా మనము క్లయింట్ హెడ్ని ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఫిక్స్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే తల కదిలినప్పుడు ఈ రోబోట్ అనేటువంటిది హెయిర్ యాంగిల్ని ఇమీడియట్గా గ్రాస్ప్ చేయలేదు. అందుకని తల అనేటువంటిది కదలకుండా బోల్లో పడుకోబెట్టి ఆ ఏరియాలో ఫిక్స్ చేయవలసి ఉంటుంది. అలా ఫిక్స్ చేసిన తర్వాత అతను కదలకుండా ఉన్నప్పుడు అక్కడ అరేంజ్ చేసిన సెన్సార్స్ ద్వారా ఈ రోబోట్ అనేటువంటిది హెయిర్ని గుర్తిస్తుంది. అది గుర్తించి ఆ హెయిర్ ఉన్న యాంగిల్లో తన రోబోటిక్ ఆర్మ్ని అలాంగ్ విత్ దాట్ ఆ ఎక్స్ట్రాక్ట్ చేసే పంచ్ని అలైన్ చేసుకొని ఎగ్జాక్ట్లీ ఆ హెయిర్ వెంబడి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సో ఇలా చేయడం మాత్రమే రోబోట్ చేసేది. ఇలా జరిగిన తర్వాత మళ్ళీ ఆ గ్రాఫ్ట్ని మాన్యువల్గానే తీయవలసి ఉంటుంది. రోబోట్ దాన్ని బయటకు తీయలేదు. ఇప్పుడు ఇలా వచ్చిన గ్రాఫ్ట్ని మళ్ళీ యాజ్ యూజువల్గా ఇంప్లాంట్ చేస్తాము. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ రోబోట్స్లో ఇంప్లాంటేషన్ కూడా రోబోట్ చేయగలుగుతుంది అన్నమాట. సో ఇది మొత్తానికి రోబోటిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. మరి ఇది అందరూ చేయించుకోవచ్చా? ఎంత ఉపయోగకరంగా ఉంటుంది? దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటివి అంటే రోబోట్తో వచ్చిన అడ్వాంటేజ్ మరీ ఎక్కువగా లేవు, కానీ ఒక 2-3 అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి ఏంటి అంటే సర్జన్ కూర్చొని ప్రతిసారి టైర్డ్ అయిపోయి ఈ సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనుషులు టైర్డ్ అవుతారు, బట్ రోబోట్స్ అనేటివి టైర్డ్ అవ్వవు. ఎంతసేపు కావాలంటే ఎన్ని గ్రాఫ్ట్లు కావాలంటే అన్ని తీసుకుంటూ ఉండొచ్చు. రెండోది ప్రెసిషన్ గైడెడ్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు బెస్ట్ అండ్ ఎఫిషియెంట్ గ్రాఫ్ట్సే బయటకు వస్తాయి. మూడోది ఏంటి అంటే మనము రోబోట్ని ఎంత డెప్త్ వెళ్ళాలి అనేది కరెక్ట్గా సెట్ చేయొచ్చు కాబట్టి అన్నెసరీగా లోపలికి పోవడం కానీ అన్నెసరీగా టూ హైలో ఉండడం కానీ జరగదు. సో ఎగ్జాక్ట్ డెప్త్ని మనం ఆల్రెడీ డిసైడ్ చేసుకోవచ్చు. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు ఈ రోబోట్ అందరూ వాడుకోవచ్చా అంటే దీనికి చాలా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ ఇది మనం అనుకున్నంత సేఫ్ కూడా కాకపోవచ్చు. మొట్టమొదటిగా మనం ఈ రోబోట్ని కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వాడుతున్నాం అనుకోండి, మనం యూజ్ చేసే పంచ్ ఏదైతే ఉంటుందో దాని డయామీటర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ డయామీటర్ ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ మాత్రమే కాకుండా దాని చుట్టూ ఉన్న టిష్యూని కూడా ఎక్కువ తీసేస్తూ ఉంటుంది. అలా తీసినప్పుడు ఆ ఏరియాలో తర్వాత ఫామ్ అయ్యే స్కార్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ అది చూడ్డానికి కూడా వైడ్గా కనిపించే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే మనం థియరిటికల్గా అనుకున్నాం కదా రోబోట్ అంటే సెన్సార్స్ని బేస్ చేసుకొని ప్రెసిషన్ గైడెడ్గా గ్రాఫ్ని తీస్తుంది అని. బట్ ఇక్కడ ప్రాక్టికల్గా జరిగిన విషయం ఏంటి అంటే ఎప్పుడైతే ఈ రోబోటిక్ ఆర్మ్తో హెయిర్ ఎక్స్ట్రాక్షన్ చేశారో అప్పుడు
గ్రాఫ్ట్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది చాలా హైగా ఉన్నింది. ఇప్పుడు గ్రాఫ్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే ఇక్కడ హెయిర్ ఉంది దాన్ని ఇలా తీయడానికి వెళ్తున్నామో, ఇలా పూర్తిగా ఇలా పెట్టి ఇలా తీయకుండా పొరపాటున ఇలా పెట్టేటప్పుడు ఇలా టచ్ అయింది అనుకోండి, ఇక్కడ ఆ షార్ప్ ఎడ్జ్ వల్ల ఇది కట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇది కట్ అయిపోతుందో మనకి ఈ మొత్తం హెయిర్ కానీ ఈ మొత్తం గ్రాఫ్ట్ కానీ తీసి ఇంప్లాంట్ చేసుకోనికి అవైలబుల్ ఉండదు. అటువంటప్పుడు ఓన్లీ ఈ సగం పార్టే ఉంటుంది. ఒకవేళ మనం మిడిల్ థర్డ్ కంటే పైనే ఉన్నాము అంటే ఈ అప్పర్ ఎడ్జ్ వేస్ట్ అయిపోతుంది, ఈ కింద నుంచి హెయిర్ అన్న గ్రో అవుతుంది. సపోజ్ మనం మిడిల్ థర్డ్ దాటిపోయి మరీ కిందికి వెళ్ళిపోయాము అనుకోండి, అప్పుడు ఈ కింద ఉన్న హెయిర్ మళ్ళీ మొలవదు. సో ఇది ట్రాన్సాక్ట్ అయిపోయి ఉంటుంది అండ్ ఇట్ హ్యాస్ బికమ్ వేస్టెడ్. సో ఇటువంటి గ్రాఫ్ట్ ట్రాన్సాక్షన్ రేట్ అనేటువంటిది ఈ రోబోటిక్ ఆర్మ్కి చాలా ఎక్కువగా ఉంది. ఈ రోబోటిక్ ట్రాన్స్ప్లాంట్లో వచ్చిన మూడో ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఎక్స్ట్రాక్షన్ ప్లాన్ చేస్తామో అవి తల వెనకాల భాగంలో ఉన్న హెయిర్ని అండ్ తల సైడ్లో ఉన్న హెయిర్ని మాత్రమే ఇది ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతుంది. కానీ అదే ఈ బియర్డ్లో ఉన్న హెయిర్ కానీ లేదా బాడీలో ఉన్న హెయిర్ని కానీ ఇది ఎక్స్ట్రాక్ట్ చేయలేదన్నమాట. సో ఇది ఒక మేజర్ సెట్ బ్యాక్ ఇప్పుడున్న హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరల్డ్లో. ఇప్పుడు సపోజ్ హెయిర్ స్ట్రైట్గా ఉంది అంటే ఈ రోబోటిక్ ఆర్మ్ అనేటువంటిది ఈజీగా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. కానీ అదే కొంతమందికి కర్లీ హెయిర్ ఉంటాయి. సో అటువంటి కర్లీ హెయిర్ ఉన్నప్పుడు దీని సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. సో అగైన్ ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ డిసడ్వాంటేజ్. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ రోబోట్తో ఎప్పుడైతే మనము క్రౌన్ ఏరియాలో ఇంప్లాంట్ చేయడానికి ట్రై చేస్తుంటామో, ఎప్పుడైతే ఆ స్వర్ల్ కానీ ఆ హోరల్ కానీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంటామో అది ప్రాపర్గా చేయడం చాలా కష్టం. ఈ రోబోట్తో అది సాధ్యమే కాదు. అది మనం మాన్యువల్గా చేస్తేనే చాలా బాగా వస్తుంది. సో అగైన్ ఇక్కడ కూడా రోబోట్ అనేటువంటిది ఇక్కడ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఫైనల్గా ఇంకో పాయింట్ ఏంటంటే, ఇది ఒక మిషన్. సో ఇది చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ఇది ఒక రెగ్యులర్ మెయింటెనెన్స్ని కోరుకుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం దీనికి అయ్యే ఖర్చు వల్ల దీని ద్వారా ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంట్ చేపిస్తామో పేషెంట్ మీద ఆ ఖర్చంతా వేయబడుతుంది అండ్ పర్ గ్రాఫ్ట్ కాస్ట్ అనేది చాలా వరకు ఎలివేట్ అయిపోతుంది. మరి ఇంత ఎలివేటెడ్ కాస్ట్తో చేస్తున్నప్పుడు రిజల్ట్ ఏమన్నా అంతే ఎలివేట్ అవుతుందా అంటే అస్సలు కాదు, కంప్లీట్గా డిఫరెంట్. ఇంత కాస్ట్ ఎలివేట్ అయినా కూడా ఈచ్ సెషన్లో దాదాపుగా 1000 లేదా 1500 గ్రాఫ్ట్ల కంటే ఎక్కువ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడం సాధ్యం అవ్వదు. సో అగైన్ మల్టిపుల్ టైమ్స్ ఈ వ్యక్తులు అనేటువంటి వాళ్ళు మళ్ళీ ట్రాన్స్ప్లాంట్కి రావాల్సి వస్తూ ఉంటుంది అండ్ మళ్ళీ ఎక్కువ డబ్బులు సమర్పించుకోవాల్సి వస్తుంటుంది. సో మొత్తం మీద సపోజ్ ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, డాక్టర్ గారు మరి రోబోటిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మంచిదా కాదా, మేము ఆప్ట్ చేసుకోవచ్చా, రోబోటిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బెస్టా లేకపోతే డాక్టర్స్ మాన్యువల్గా చేయడమే బెస్టా అంటే, ఇప్పుడు రోబోటిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు రోబోట్ చేసే పనులు ఎక్కువగా లేవు. ఒకటి, నెంబర్ 1 ఆ స్కోరింగ్ ఇన్సెషన్ ప్లస్ ఎక్స్ట్రాక్షన్ కోసం ఆ పంచింగ్ చేయడం మాత్రమే, ఇది నెంబర్ 1 ఇది చేసే పని. రెండోది, ఈ గ్రాఫ్ట్లను ఎప్పుడైతే లోడ్ చేస్తామో అది ఇంప్లాంట్ చేయడంలో కొన్ని స్టెప్స్లో హెల్ప్ చేస్తుంది. ఈ రెండింటిని డాక్టర్స్ ఈజీగా మాన్యువల్గా పర్ఫామ్ చేసేస్తారు. సో ఈ చిన్న వర్క్ కోసం అదే పనిగా మనం రోబోట్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ FUE హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ఉన్న ఎన్నో స్టెప్స్లో ఈ రోబోట్ హార్డ్లీ 1 or 2 స్టెప్స్ని ప్రాపర్గా పర్ఫామ్ చేయగలుగుతుంది. మళ్ళీ ఇది పంచ్ చేసిన తర్వాత అది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మళ్ళీ డాక్టరే కూర్చొని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మళ్ళీ దీనికి ఇంప్లాంట్ చేయాలి అంటే ఫస్ట్ మళ్ళీ దీని క్యాట్రిడ్జ్ని లోడ్ చేయడానికి మళ్ళీ డాక్టరే కూర్చొని దానిలో లోడ్ చేయాలి. దీంట్లో లోడ్ చేసే బదులు డైరెక్ట్గా క్లయింట్కే ఇంప్లాంట్ చేసేసుకోవచ్చు. సో ఇది చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అండ్ అట్ ద సేమ్ టైం క్లయింట్ తరఫు నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, వాళ్ళు తలని ఏమాత్రం కదిలించకుండా టైట్గా కట్టేయడం వల్ల నెక్ అనేటువంటిది విపరీతమైన డిస్కంఫర్ట్కి గురి కావడము అనేది జరుగుతుంది. సో అటువంటప్పుడు క్లయింట్ ఎక్స్పీరియన్స్ కూడా దీని గురించి అంత గొప్పగా లేదు. సో నేనేం చెప్తానంటే, పోను ఈ రోబోటిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. దీంట్లో ఎక్స్ట్రా మెథడ్స్ కానీ ఎక్స్ట్రా టెక్నిక్స్ కానీ యాడ్ అవ్వచ్చు. దెన్ ఇది ఒక కంఫర్టబుల్గా ట్రాన్స్ప్లాంట్కి హెల్ప్ అవ్వచ్చు. బట్ ఈ సిచ్యువేషన్లో మాత్రం రోబోటిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక జస్ట్ ఫ్యాన్సీ టర్మ్ మాత్రమే. సో రోబోటిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా అంటే, నా వైపు నుంచి దయచేసి ఆప్ట్ చేసుకోవద్దు. ఆ మిగిలిన డబ్బులతో మీరు ఇంకేదైనా ప్లాన్ చేసుకోండి.
ప్రశాంతంగా సింపుల్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కనుక ఎవరైనా రోబోటిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుతున్నారనుకోండి, లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించే మాట్లాడుతున్నారనుకోండి, తప్పకుండా వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ దీని గురించి నిజాలు తెలుసుకోండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.